ఇంకా ఇది నిన్న అమెరికాకు పోయిండు ట్రంప్ వాళ్ళని కలిసిండు, కానీ అప్పటికి అర్ధరాత్రి 2:30 అవుతుంది కాబట్టి అవి మనకు రాలేదు. నరేంద్ర మోడీ గారు ట్రంప్తో భేటీ అయ్యిండు. ఈ భేటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిగిలినటువంటి అన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది, భారతదేశానికి సంబంధించినటువంటి ఉపయోగం కూడా ఉంటుంది అనేటువంటిది. ఇది అంటే అప్పటి పేపర్ ప్రింట్ అయ్యే టైంకి రాలేదు, కానీ ట్రంప్తో భేటీ అయిపోయింది. విదేశాంగ శాఖ మంత్రి అజిత్ దోవల్ ఎక్కడ పోయిన ఒక ఎక్సలెంట్ టీం, ట్రంప్కు సంబంధించి ఇద్దరు పాత మిత్రులు ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది ట్రంప్తో భేటీ అయిపోయింది. ఇన్ ఇండియా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఏ వికసిత్ భారత్ విచ్ ఇన్ అమెరికా కాంటెక్స్ట్ ట్రాన్స్లేట్ ఇన్ టు మెగా అండ్ టుగెదర్ ద ఇండియా యూఎస్ఏ హ్యావ్ ది మెగా పార్ట్నర్షిప్ ఫర్ ది ప్రాస్పారిటీ. ఇది ట్రంప్తో భేటీకి సంబంధించి ట్రంప్తో భేటీ. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏ దేశానికి పోయినా భారతదేశం యొక్క బట్టలు, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఒబామాతోటి భేటీ అయితే అప్పుడు దుర్గా నవరాత్రులు ఉంటే దుర్గా నవరాత్రుల సందర్భంలో నరేంద్ర మోడీ కేవలము నిమ్మకాయ నీళ్ళు తప్ప, అంటే మనం ఏదో నిమ్మ నీళ్ళు అంటాం కదా, అది మాత్రమే, నిమ్మకాయ పిండినటువంటి నీళ్ళు తప్ప వేరేటి ఏం తాగడు, ఏం తినడు. 9 రోజులు ఏ ఆహారం కూడా తీసుకోడు. అరే అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడితో భేటీ అయితే భారతదేశం మనం వాళ్ళని గౌరవించాలంటే అట్లా కాదు, మన సాంప్రదాయం మనకు సంబంధించింది ముఖ్యం, వాళ్ళకి తెలవాలంటే వాళ్ళకు కూడా తెలిసింది. ఓ భారతదేశ ప్రధాని వస్తే పిచ్చి పిచ్చి చేయడని, వాళ్ళు మందు తాగుతారు కానీ ఇలా మందు తాగలే, ఈయన నీళ్ళే తాగండి వాళ్ళతో పాటు. వాళ్ళందరూ షాంపెయిన్లు తాగుతుంటే ఈయన నీళ్ళే తాగి చూపెట్టిండు, కేవలము నిమ్మకాయ నీళ్లు మాత్రమే తాగిండు. అమెరికా అధ్యక్షుడితో భేటీ అయితే కూడా ఇవాళ ఆయన వేసుకున్నటువంటి బట్టలు కూడా చూడండి, భారతదేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా. అక్కడికి పోతే మళ్ళీ వాళ్ళలాగా సూట్లు కోట్లు వేసుకొని ఏదో మనకు సంస్కృతి సాంప్రదాయం లేదు, మనకు నాగరికత లేదు, వాళ్ళ నాగరికతే మన నాగరికత అనుకునేటువంటి విధంగా మనం భ్రమల్లో ఉన్నాం కదా. అది కాకుండా నిజమైనటువంటి నికాసైనటువంటి భారతదేశానికి ప్రతీకగా నరేంద్ర మోడీ నిలిచిండని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఎక్కడ పోయినా సరే మనోళ్ళు కూడా ఆడికి పోగానే టీషర్ట్లు జీన్స్ చేసి గొప్పగా అనుకుంటారు కాదు, ఆడికి పోయి దోతి కట్టుకోవాలి, ఆడికి పోయి లాల్చి తొడగాలి, అది గొప్పతనం. అంటే ఆడికి పోయి వాళ్ళ లెక్క ఉండడం కాదు, మన సాంప్రదాయాన్ని, మన గొప్పతనాన్ని, మన గౌరవాన్ని, మన ఘనమైనటువంటి చరిత్రను విదేశాల్లో ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరాని తల్లి భూమి భారత్ని అన్నారు కదా, అట్లనే ఎక్కడ అడుగు పెట్టినా మన దేశం యొక్క గొప్పతనాన్ని చూపెట్టగలగాలి. వాళ్ళను గౌరవిస్తూ మన దేశాన్ని, మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి నికార్సైనటువంటి దేశభక్తుడు ఇవాళ నరేంద్ర మోడీ. అక్కడికి వెళ్ళినా కూడా మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇవి నిన్నటివి, అవి ముందు రోజువి, ఆ తర్వాత ఇవి ట్రంప్ను కలిసినటువంటి వీడియో. ట్రంప్ మాట్లాడుతున్నారు, తర్వాత మోడీ మాట్లాడుతున్నాడు, ఇది విషయం.